రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా స్థానిక వార్డు నాయకులు, నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు, సదరం తులసి పవన్ సాయి హాస్పిటల్ మరియు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు సౌజన్యంతో ఈరోజు గౌరీనగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహణ. వచ్చిన రోగులకు వివిధ రకాల పరీక్ష చేసి మందులు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదరం తులసిరామ్, పవన్ సాయి హాస్పిటల్ అధినేత రామారావు, వేగంటు శ్రీనివాసరావు, బీసీ నాయకులు పప్పు రాజారావు, కాదా శ్రీనివాసరావు, కాలపాల శ్రీనివాసరావు, వార్డు నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి. ముందుగా మా యువగాలం అధినేత, మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను రాష్ట్ర తరఫున. అలాగే మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి మా రాష్ట్ర అధ్యక్షులు మా పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి మా యొక్క యువ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని మేము అనుకున్నాం. అయితే అయినప్పటికీ పైనుంచి అధిష్టానం ఏదైతే కేక్ కటింగ్లు కానీ, ర్యాలీలు కానీ ఇలాంటివి ఏమీ కూడా నిర్వహించుకోవద్దని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏం చేసినా కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి. పేద ప్రజలకి భోజనం కానీ, అలాగే మెడికల్ క్యాంపులు కానీ ఇలాంటివి ఏర్పాటు చేయమని చెప్పడంతో మేము ఇక్కడ వార్డు 86వ వార్డులో మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఈరోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి చాలామంది వచ్చి ఈరోజు వృద్ధులు కానీ, మరి యువకులు కానీ అందరూ కూడా ఈరోజు బీపీలు, షుగర్లు అందరూ కూడా ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంగా ఈరోజు వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి లోకేష్ బాబు గారు గతంలో కూడా మేము ఈరోజు ఆయనకి అభిమానంగా మారడానికి కారణం, మరి గతంలో ఉన్న లోకేష్ బాబు గారిని చాలామంది ఇప్పుడు మా అన్నీ అన్నట్టుగా మరి పప్పు అన్న వాళ్ళందరూ కూడా గట్టి సమాధానం ఇచ్చారండి. ఎందుకంటే యువకాలం పాదయాత్ర తర్వాత ఆయన విజన్ కానీ, ఆయన ఇది కానీ చాలా విధంగా మారిపోయిందండి. ఈరోజు ఐటీ రంగాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు. కానీ గూగుల్ కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు, అన్ని కంపెనీస్ మన యువతకి మెయిన్ ఏంటంటే నిరుద్యోగ అభివృద్ధిని దీన్ని తీసుకురావడం అన్నది చాలా ఇది మేము మా లోకేష్ ప్రాశక్తి ఫౌండేషన్ తరఫు నుంచి కానీ, మా లోకేష్ టీం తరఫు నుంచి కానీ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ఆయన మరొకసారి మరి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా లోకేష్ ప్రాశక్తి ఫౌండేషన్ తరఫున ఆయన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం స్థాయిలో ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంపులు కానీ, బడుగు బలహీన వర్గాలను ఏ రకంగా ఆదుకోవాలని కానీ, చంద్రబాబు నాయుడు గారు P4 విధానంలో ప్రజలు ఏ రకంగా మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి పరిచేలాగా క్యాడర్ పరిచయం చేయాలనే ఉద్దేశంగా భాగంగానే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తులసి మిత్రుడు మరి లోకేష్ బాబు దీని ద్వారా బర్త్డేకి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు ఇక మార్చి దాటితే 2వ సంవత్సరం వస్తుంది. ఈ లోపునే రాష్ట్రం సస్యశ్యామలుగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఇటు విశాఖపట్నం గూగుల్ వ్యవహారంలో భారతదేశం కదా ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1గా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఎదుగుతుంది. ఇక్కడ రాబోయే కాలంలో యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ రాజకీయ పార్టీల అతీతంగా ప్రజలందరూ బాగుండాలన్న ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కొన్ని దుష్టశక్తులు ఇంకా అనేక రకాల మరి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నిటికీ తెలుగుదేశం పార్టీకి చాలా ఉత్తరాంధ్రలో పార్టీ కంచుకోట ఈ ప్రాంతం. రాబోయే కాలంలోనే విశాఖపట్నం కూడా ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి ఇవాళ దావోస్ పర్యటనలో కూడా కేవలం విశాఖపట్నం మీదే ఆయన దృష్టి పెట్టారు లోకేష్ బాబు గారు. వాళ్ళ పేపర్ అంతా లోకేష్ బాబు గారి పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాల మీదే ఇవాళ మనం అంతా చూస్తున్నాం. అందువల్ల రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక మరి పేద ప్రజలు అన్ని రకాలుగా ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి బట్ట విషయంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు మరి ఎజెండా పెట్టారో ఆ ఎజెండాని కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డులు కూడా సంక్షేమ కార్యక్రమం ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సర్వీస్. ఈరోజు మన యువ నాయకులు యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని, ఒక యువతరాన్ని ఒక ఊపిన మన
నవతర యువతర నాయకుడు నారా లోకేష్ గారి 44వ జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి మా వార్డు కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా రేపు రాష్ట్ర సారథి కూడా కాబోతారు భవిష్యత్తులో. ఆయన మరిన్ని పదవులు అధిరోహించి రాష్ట్రానికి యువతకి ఒక దారి చూపించాలని మేము ఆయనకి ఈ వేదిక ద్వారా ఆయనకి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా యువత అంతా కూడాను ఆయన వైపు చూస్తున్నారు ఆశగాను. చాలామంది ఉద్యోగాల కోసమే కానీ ఏదైనా కానీ రాష్ట్రం కూడాను రేపొద్దున ఈ అరాచక పాలన నుంచి రక్షించగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు అన్నది ఒక గట్టి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. దాన్ని నిరూపించుకోవడానికి దావోస్ పర్యటనే కానీ ఏదైనా మొన్న ఇక్కడ వైజాగ్ సమ్మిట్లో కానీ ఆయన యొక్క పనితీరున లోకం అంతా కూడా ఒక్కసారి చూసి నివ్వెరబోయింది. పప్పు అన్న వాళ్ళందరికీ కూడా కళ్ళల్లో నిప్పులు వచ్చేటట్టు చేసిన ఘన చరిత్ర కూడా ఆయనదే ఉంది. ఆయన పేరు మీద ఈ రోజున మాకు ఒక రాష్ట్ర పార్టీ కానీ ఏదైనా కానీ అంతకుముందున్న సంస్కృతికి భిన్నంగా ఎక్కడా కూడా అడవడీలు ఏమి చేయకుండాను పేద ప్రజలకి మీ చేతనైనంత సాయం చేయండి కానీ ఊరేగింపులు కేక్ కటింగ్లు ఇటువంటి సంస్కృతిని ఆపేయండి అని చెప్పి ఆయన పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మా బూత్ ఇన్ఛార్జి తులసి నలుగురికి సాయం చేద్దామన్న ఉద్దేశం ఎప్పుడు మా తులసికి ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం, పవన్ సాయి హాస్పిటల్ వారు వచ్చి దాంట్లో భాగస్వాములు అవడం, ముందుగా పవన్ సాయి హాస్పిటల్ వారికి ఆయన చైర్మన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా తులసికి కూడాను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. మరిన్ని కార్యక్రమాలు మా తులసి చేయాలని, తనతో పాటు మా వార్డు కమిటీ అంతా కూడా ఉంటుందని, అలాగే ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.